ఒక్కొక్కసారి ఆవేశంలో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నామో మనకు కూడా అర్థం కాకుండా మాట్లాడేస్తూ ఉంటాం. అలా మాట్లాడడం వల్ల అనవసరంగా నెగిటివ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు గౌతమ్ విషయంలో కూడా అదే జరిగింది. నిన్న రీసెంట్ ఎపిసోడ్ లో నిఖిల్ పై గౌతమ్ చేసిన ఆరోపణలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కే కాకుండా చూసే ఆడియన్స్ కూడా చిరాకు తెప్పించాయి. కొన్ని కోట్ల మంది చూస్తున్న బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో ఆవేశంలో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు. నిఖిల్, నీ గేమ్ కోసం నువ్వు యష్మిని వాడుకున్నావనే మాట అది చాలా పెద్ద మాట. హౌస్ లో లేని ఎక్స్ కంటెస్టెంట్ పేరు తేడమే తప్పు. అదే కాకుండా నువ్వు నీ గేమ్ కోసం యష్మిని వాడుకున్నావనే మాట చాలా పెద్ద పదం. గౌతమ్ అలా మాట్లాడడం హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికీ నచ్చలేదు. బిగ్ బాస్ చూసే ఆడియన్స్ దృష్టిలో కూడా నెగిటివ్ అయ్యాడు. లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ లోకి గౌతమ్ ఎంట్రీ ఇచ్చినా కూడా అనుకున్నంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేక చాలా మంది దృష్టిలో జోకర్ అయ్యాడు. రీసెంట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ జీరో నుంచి హీరో అయినట్టు నెగిటివ్ అంతా పోగొట్టుకుని మంచి పాజిటివ్ టాక్ తో ఈ సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ గౌతమ్ అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అన్నట్లుగా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన గౌతమ్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా గేమ్ చాలా బాగా ఆడాడు. అంతవరకు అంతా బాగానే ఉంది. ఉండుండి నామినేషన్స్ టైంలో అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటాడు గౌతమ్. అలా నోరు జారేటప్పుడు నోటికొచ్చిన పదాలు మాట్లాడుతూ ఉంటాడు. అవతలి వారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోకుండా ఆవేశంలో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్. అలానే రీసెంట్ గా నిఖిల్ కి నువ్వు నీ గేమ్ కోసం చాలా మంది అమ్మాయిల్ని వాడుకున్నావు, యష్మిని కూడా నీ గేమ్ కోసం నువ్వు వాడుకున్నావు. శ్వేత రీసెంట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇదే మాట చెప్పింది, అర్థం కాలేదా అంటూ. బిగ్ బాస్ సీజన్ అయిపోతుంది అనే టైంలో నిఖిల్ పై ఇలా నెగిటివ్ ఆరోపణలు చేయడంపై నిఖిల్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి పాయింట్ మాట్లాడితే తప్పులేదు, కానీ ఉన్నవి లేనివి మాట్లాడుతూ లేనిది ఉన్నట్లు పోర్ట్రే చేయాలని అప్పటికే బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్లిన ఎక్స్ కంటెస్టెంట్స్ పేర్లు తెచ్చి వాళ్ళని వాడుకున్నాం వీళ్ళని వాడుకున్నాం అని చెప్పుకుంటూ అనవసరంగా ఒక కంటెస్టెంట్ ని బ్యాడ్ చేయాలనుకోవడం మాత్రం చాలా బాధాకరం. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.